ఆ, దండిబొట్ల దత్తాత్రేయ శర్మ గారు వచ్చారు. వారిని సప్రశ్రయంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. వారు అప్రస్తుతం గురించి చెబుతారు. అప్రస్తుతం గురించి చెబుతారని అది అప్రస్తుతం అని అనుకోకండి. అప్రస్తుతం యొక్క ప్రాధాన్యత ఏమిటో ఉదయం మనం విన్నాం. ఆ? ఆ. దండిబొట్ల దత్తాత్రేయ శర్మ, కాలాంశం 2, అప్రస్తుత ప్రసంగం 9వ తారీఖు, పీరియడ్ 2. దండిబొట్ల దత్తాత్రేయ శర్మ, టాపిక్ అప్రస్తుత ప్రసంగము. అప్రస్తుత ప్రసంగము అష్టావధానంలో 8 అంశాలు ఉంటాయి. అది అందరికీ తెలిసినటువంటిదే. నిషిద్ధాక్షరి, సమస్య, దత్తపది, వర్ణన, ఆశువు, న్యస్తాక్షరి లేదా వ్యస్తాక్షరి, పురాణ పఠనం, అప్రస్తుత ప్రసంగం అని ఉంటాయి. ఈ అంశాల్లో ఒక్కొక్క దాని గురించే మనం తెలుసుకుంటాం. అంటే ఆ అంశాన్ని గురించి తెలుసుకుంటున్నాము అంటే ఆ అంశం యొక్క స్వరూపం ఏమిటి, అది ఎలా ఉంటుంది, దాన్ని అవధాని ఎలా ఎదుర్కోవాలి, ఎలా సమాధానాలు చెప్పాలి, మొదలైనటువంటి అంశాలు ఉంటాయి. ఇప్పుడు అప్రస్తుత ప్రసంగాన్ని గురించి ప్రసంగించాల్సిందిగా దండిబొట్ల దత్తాత్రేయ శర్మ గారిని కోరుకుంటున్నాను. వారికి స్వాగతం. శ్రీమాతృగురుభ్యో నమః. సభా సరస్వతికి నమస్కారం. ముందుగా ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి సాహితీ సృహన్మిత్రులు శ్రీ ఆముదాల మురళి గారికి, ఆయన శతావధాన విద్వన్మరాళ మన్నీ మధ్యే కళారత్న అవార్డు గ్రహీత వారికి, నా ముందు చాలామంది పెద్దలు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ చిరంజీవులకి ఆశీస్సులు. అసలు అవధానంలోనే అప్రస్తుతాంశమే అప్రస్తుతం. నిజానికి అవధానంలో ఇదివరకు ఈ అప్రస్తుత ప్రసంగానికి బదులు శాస్త్ర చర్చగా సాగేది. అప్రస్తుత ప్రసంగం అంటే ఒక శాస్త్రానికి సంబంధించిన విషయాలని అవధాని గారు, ఆ పృచ్ఛకుడు మాట్లాడుకుంటూ ఉండేవాడు. శాస్త్రపరమైనటువంటి చర్చగా ఉండేది మొదట్లో ఇది. ఆ తర్వాత నెమ్మదిగా జనానికి అందరికీ కూడా కాస్తంత, ఒకవేళ అంత పాండిత్యం లేకపోయినప్పటికీ కూడా మామూలు వ్యావహారిక భాషలో సరదాగా ఉండడానికి ఇది అప్రస్తుత ప్రసంగం ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఇలా సాగుతుంది. ముఖ్యంగా అప్రస్తుత ప్రసంగాన్ని ఎదుర్కోవడానికి ముఖ్యమైన సూచన ఏంటంటే, అప్రస్తుత ప్రసంగి అడిగేటువంటి ప్రశ్నను స్వీకరించేటప్పుడు చిరునవ్వుతో స్వీకరించాలి. ముందు అవధానులందరూ కూడా ఆయన ఏదో అడుగుతుంటే ఆయనకేసి చిరాగ్గా మొహం పెట్టి చూడకూడదు. అప్పుడు ఆయనకు ప్రశ్న వేయాలనేటువంటి ఇది కూడా పోతుంది. మీలో ఎంత చిరాకైనా ఉండొచ్చుగాక, లేకపోతే మీలో ఒక దాని ధారణకు సంబంధించిన విషయం కానీ లేదా ఎత్తులకు సంబంధించిన విషయాలు కానీ ఎంతైనా ఉండొచ్చుగాక, కానీ మనం ఆ అవధాని అడిగినటువంటి ప్రశ్న ఏమిటో ఒకసారి చిరునవ్వుతో ఏదో చెప్పారు, ఒకసారి చెప్పండి అని. నేను మధ్యలో అవధానులు చెప్పినటువంటి సమాధానాలు కూడా చెప్తాను. ఎందుకంటే ఇది పూర్తిగా అది కూడా చెప్పుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి. ఈ విషయంలో రాళ్లబండి కవితాప్రసాద్ గారు అవధానం చేస్తూ ఒక పక్కన ఉంటే అప్రస్తుత ప్రసంగానికి కూడా అంత విలువిచ్చేవారే. ఒకసారి అస్మత్ గురువర్యులు కేవైఎల్ఎన్ గారు ఓ ప్రశ్న వేశారు.
ఆ, కాండూరి యోగానంద లక్ష్మీ నరసింహం గారు వారి పేరు. వారు మా గురువర్యులు. ఒక విధంగా నాకు అప్రస్తుతానికి కూడా ఆయనే గురువు. ఆయన కూడా అప్రస్తుత ప్రసంగమే చేసేవారు అవధానంలో. వారి నుంచే నాకు ఒక విధంగా వారికి ఇంకో విషయం ఏంటంటే వారు హైదరాబాదుకు కూడా రప్పించుకున్నారు. అది మన దత్తాత్రేయ వారి ఇంట్లో కూడా ఆయన 3 రోజులు ఉన్నారు వచ్చి. ఒకసారి హైదరాబాద్ వెళ్తున్నప్పుడు నేనే ఆయన సెండ్ ఆఫ్ ఇచ్చాను అక్కడ రైల్వే స్టేషన్లో. హైదరాబాద్ వెళ్తున్నాను, ఒక అవధానంలో అప్రస్తుత ప్రసంగంగా పాల్గొంటున్నాను. ఆయన కవితా ప్రసాద్ గారిని అడిగిన ప్రశ్న ఏంటంటే, ఏమండి ఆడవారి నడక హంస నడక అంటారు, మరి మగవారి నడకండి అన్నారు. అప్పుడు మంచి పద్యం వెళుతోంది అవధాని గారికి. ఆ పద్యం ఏంటంటే, కలకత్తా ఫలమేమి చెప్పుమనగా కార్గిల్ జయం బౌననన్ అనే ఒక పద్యానికి మంచి పూరణ చేస్తున్నారు కవితా ప్రసాద్ గారు. మంచి యతిస్థానంలో ఉంది. చూసి దెబ్బ కొట్టాలన్నట్టు మా గురువుగారు, ఏమంటే ఆడవారి నడక హంస నడక అన్నారు, మరి మగవారి నడకండి అని అడిగారు. ఈయన కొంచెం అది వెంటనే తీసుకోపోయిన తర్వాత అయినా అవధాని చేయవలసిన పని ఏంటంటే, వారి వైపు తిరిగి ఇందాక మీరు ఏదో అడిగారు ఒకసారి చెప్పండి అని అడిగారు. ఎందుకంటే ఈలోపు అది వినపడినట్టుగా అడగాలి. ఈలోపు దాని సమాధానం అవధాని కొంచెం ఒకటి ప్రిపేర్ అవుతూ ఉండాలి. ఇందాక మీరు ఏదో చెప్పారు ఒకసారి చెప్పండి అని. అదేనండి ఆడవారి నడక హంస నడక అయితే మగవారి నడక అని దాని వెనక అని అడిగిన. అంటే స్ఫురణ చాలా ముఖ్యం. ఇంకొక విషయం ఏంటంటే, చెప్పింది ప్రతీదీ కూడా పేలాలని ఎక్కడా లేదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి అవధానం. ముఖ్యంగా మనం చెప్పింది ప్రతీదీ పేలేట్టుగా ఉండాలి, అదేదో పక్క సభారంజకంగా ఉండాలనేటువంటిది ప్రధానంగా పెట్టుకుంటే చెప్పడం లేట్ అవుతుంది. అందుకని ఆయన ఏం చేశాడు, సరదాగా అవధానులకు ఉండేటువంటి ప్రాసలు అవి ఉంటాయి కదా, ఆ ప్రాసలతోనే నడక అన్నారు కాబట్టి ఇంకోటే సరదాగా వేసుకున్నాడు ఆయన. వెనక వచ్చింది, దాని వెనక అన్నాడు అంటే వెంటనే ఆయన. అంతే, చాలా అద్భుతంగా వెళ్ళింది. అంటే మీరు ఒక్కోసారి సరదాగా అడిగిన ప్రశ్నలో ఉండేటువంటి ప్రాసలు కానీ ఏమన్నా ఉంటే దాన్ని ప్రధానంగా మీరు తీసుకోండి. దాంట్లో అడిగే ప్రశ్నను ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ ఆలోచన చేసి ఆడవారు మగవారు, ఎక్కువగా ఆడవారు వెంట మగవారు పడతారు కాబట్టి ఈయన సరదాగా దాన్ని వెనక అన్నారు. అలా ఇంకేముంది. ఇంకో విషయం ఏంటంటే, దానికి తర్వాత ఎన్నో మార్పులు రావచ్చు, మనం అనుకోవచ్చు ఇంకా ఇలా చెప్తుంటే బాగుంటుందని. కానీ అవన్నీ తర్వాత విషయాలు, అప్పటికప్పుడు చెప్పాలి కదా. అందుకని అప్రస్తుత ప్రసంగం చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మీరు వెంటనే దాన్ని స్వీకరించకపోయినా కాసేపు అయిన తర్వాత అయినా అవధానికేసి తిరిగి ఆయన కొంచెం గౌరవించినట్టుగా అడిగి తెలుసుకోవాలి. అది మొట్టమొదటి పాయింట్. రెండోది, అవధాని వేసినప్పుడు చాలా వరకు మీ పేర్ల మీద, మీకుండే పేరు మీద, లేదా మీకు కృష్ణ అనేదో ఉందనుకోండి, ఏమండి ఈ కృష్ణుడికి ఆయనకేమో అష్టభార్యలు అంటారు, మీకేంటండి అంటే, అయ్యా నా పేరు కృష్ణే కానీ నేను మాత్రం గుణరీత్యా రాముణ్ణే అని అలాంటి సమాధానాలు మీరు దగ్గర పెట్టుకుంటూ ఉండాలి. ఇప్పుడు అవధాని గారి పేర్లు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. అందుకని ఆ పేర్లలో ఏమన్నా ఉంటే ఆ పేర్లని కొంచెం జాగ్రత్తగా మనం మార్చుకుంటూ, కృష్ణ అనేదో ఉందనుకోండి, ఆ కృష్ణ శబ్దాన్ని మన రామశబ్దంగా మార్చుకోవాలి. ఇంకో ప్రశ్న ఏమేస్తారంటే, ఎక్కడో ఇంట్లో ఉండేటువంటి బాధలు అన్నీ కూడా తీసుకెళ్ళి ఆయన ముందు ఏకరు పెడుతుంటారు. ఎవరు, మన అవధాని గారి ముందు పెడుతుంటారు. ఏమండి పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అన్నారు కదా, మరి కర్మ కొద్దీ దొరికేది ఎవరండి? ఇది ఇక్కడ అవధాని గనక ఇంకేముంది, పిల్లలైపోయారు, భర్త అయిపోయాడు, ఇంక మిగిలింది ఎవరు? భార్య అని చెప్పారా, మీకు చాలా ఆ సభలోంచి బోలంత వ్యతిరేకత వస్తుంది. అందుకని దీనికి ఎప్పుడు అంటే సమాధానం చెప్పేటప్పుడు మనం జాగ్రత్తగా తొందరపడి ఆడవాళ్ళ మీద కానీ, ఆయన అడుగుతాడు, ఆయన అడగడా అప్రస్తుత ప్రసంగం అడగడానికి ఉంది, నాబోటిగాడు ఎన్నైనా అడుగుతాడు. దాంట్లో అసలు దానికి పెట్టుకుందే అప్రస్తుత ప్రసంగం మనం, అందుకని అడుగుతాడు. కానీ సమాధానం మాత్రం మంచి సమాధానం రావాలి. అందుకని ఏమండి కర్మ కొద్దీ మీరే ఇంకోళ్ళు కావచ్చు, మనమే ఇంకోళ్ళకి దొరికి ఉండొచ్చు అని మార్చేయాలి. కర్మ కొద్దీ
దొరికేది ఎవరండి అంటే ఎవరి మనం చెప్పాల్సిన అవసరం అక్కడెక్కడ భార్యను మనం ఉంచకుండా ఎవరికైనా దొరకచ్చండి అన్నాడు. అంటే నువ్వు కూడా ఇంకొకళ్ళకి కర్మ కొద్దీ దొరికి ఉండొచ్చు అని చెప్పడం. అలా సమాధానాన్ని ఎలా చెప్పాలి అంటే సభారంజకంగా చెప్పాలి. ముందు సభ నుంచి వ్యతిరేకత వచ్చేలాగా వివాదాస్పదమైన సమాధానాలు ఎప్పుడూ కూడా చెప్పకూడదు. ఆయన అడుగుతాడు, ఆయన వివాదంలోకే లాగుతాడు, కానీ మీరు వెళ్ళకూడదు. తర్వాత మనకి కొన్ని స్టాక్ క్వశ్చన్లు ఉంటాయి. జాగ్రత్తగా గమనిస్తే నేను ఇప్పుడు అవధానాల గురించి చెప్తూనే చాలా వరకు అప్రస ప్రసంగాలు చెప్తూ ఉంటాను. మీకేమైనా ఇబ్బందిగా ఉందా? లేదు కదా. ఓసారి ఇప్పుడు అడిగేది, ఏమండి ఆవిడికి తేడా ఏంటండి అని అడిగారు. ఆవిడ దీనికి తేడా ఏమిటని అడిగారు. చాలామంది ఇప్పుడు గరికపాటి వారు కూడా దీనికి సమాధానం చెప్పారు. ఒకటి వేగేది, ఒకటి వేగించేది అన్నాడు ఆయన. అంటే అక్కడ కొంచెం ఏమైందంటే కొద్దిగా మరి భార్యను కొంచెం ఇదిగా వేగిస్తుంది, కొంచెం మన వేపుకు తింటుంది అన్న అర్థంలోకి వచ్చింది. ఆయన కాబట్టి పెద్దవాడు కాబట్టి సరదాగా అనేశారు. కానీ ఆముదాల మురళి గారు చాలా అద్భుతంగా సమాధానం చెప్పారు దీన్ని. ఏమిటంటే ఆవిడికి తేడా ఏంటని. ఈయన ప్రశ్నని మళ్ళొక్కసారి అడిగించటం అనేది తెలివైన అవధానం చేసే పని. ముందు ఏమన్నారు అని అడిగారు ఈయన. ఆవిడండి అన్నాడు ఆయన. తర్వాత ఆవిడ అండి అన్నాడు. మొదటిది ఊరితే బాగుంటుంది, రెండోది ఊరకుండా ఉంటే బాగుంటుంది అన్నాడు. ఇక్కడ రెండు అర్థాలు ఉన్నాయి మళ్ళీ. అది ఊరితే అంటే బాగా పెరుగులో ఊరితే రుచికరంగా ఉంటుంది ఒకటైతే, రెండో విషయం ఊరకుండా ఉంటే బాగుంటుందంటే కొంచెం లావు అవ్వకుండా ఉంటే బాగుంటుందని ఒక అర్థమైతే, ఊరకుండా ఉండడం అంటే మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది అని. అది అంటే సమాధానంలో ఇది వస్తుంది. అది స్ఫురణతో ఒక్కొక్క సాధనతో వచ్చేటువంటి విషయం. దాన్ని విషయాలు మనం మాట్లాడేటప్పుడు రెండు డబుల్ మీనింగ్స్ ఉంటాయంట. డబుల్ మీనింగ్ అంటే డబుల్ మీనింగ్ కాదు. ఇలాంటి అర్థాలు ఉన్నటువంటి మనం ప్రోగు చేసుకోవాలి. మీరు అవధానులుగా మీరు ఎప్పుడైనా సరే ఇలాంటి అర్థాలు ఉన్న వాటిని ప్రోధి చేసి పెట్టుకోవాలి. నాబోటిగాడు అప్రస్తుత ప్రసంగానికి ప్రశ్నలు తయారు చేసుకుంటూ ఉంటారు. ఏమాత్రం చెప్పినా ఈ మాటను ఎక్కడ విరిస్తే బాగుంటుంది, ఎక్కడ అర్థాలు తీస్తే బాగుంటుంది, ఎక్కడ నొక్కితే బాగుంటుంది, ఎక్కడ నొక్కి అడిగితే బాగుంటుంది అని ఆలోచిస్తుంటారు. ఇందాక కన్నెర్ర అన్నారు. ఏమండి పెళ్లి కాని స్త్రీ ఎర్రగా ఉంటే ఆవిడ కన్నెర్రగా ఉంది అనొచ్చా అండి అన్నాను. ఇప్పుడు మొదలు పెట్టుకున్నా. కన్నె ఎర్రగా ఉంది, కన్నెర్రగా ఉంది. ఇట్లా ఏవో కొన్ని ఇలాంటి తయారు చేసుకోవడం అవధానికి కూడా అవసరమే. ఎందుకని సరదా సమాధానాలు అలా కూడా మీరు చెప్పచ్చు. ఆ సమాధానాలు ఇవ్వడంలో కూడా ఇట్లాంటి సమాధానాలు ఇచ్చుకోవచ్చు. ముఖ్యంగా అడిగేటువంటి వాటిల్లో కొన్ని అసంబద్ధమైనటువంటి మాటల్ని అవధాని చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి వీలైతే 1-2 సార్లు అడిగించుకుని దాన్ని వివాదం కాని విధంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఏమండి రాజకీయాలకి బూతులకి ఏమన్నా సంబంధం ఉందా అండి అని అడుగుతారు. రాజకీయానికి బూతులకి సంబంధం ఉందా అని అంటే మనం గబుక్కున పొరపాటున ఇప్పుడు బూతులు మాట్లాడిన రాజకీయ నాయకుడు ఎవడు అనకూడదు పొరపాటున. అప్పుడు రాజకీయాన్ని మనం తప్పు పట్టినట్టు అవుతుంది. అవధాని ఇదే జాగ్రత్త పాటించాలి. ముఖ్యంగా ఎవరి దగ్గర జాగ్రత్తగా ఉన్నా జాగ్రత్తగా లేకపోయినా పర్వాలేదు, కానీ అప్రస్తుత ప్రసంగి దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు లాగేదే అటు పక్కకి వివాదం లేదు. అయ్యా మీకు తెలియందేముంది, బూతులు లేకుండా అసలు ఎలక్షన్లే జరగవు కదా, మరి ఎట్లా రాజకీయాలు ఎలా రాణిస్తాయి బూతులు లేకుండా అని సమాధానం. అంటే అక్కడ ఆయన అడిగిన ఇప్పుడు తెలివైనటువంటి అప్రస్తుత ప్రసంగి ఇలా సంబంధాలు ఉండేవి అడుగుతాడు, అది గుర్తుపెట్టుకోవాలి. అక్కడెక్కడో సంబంధం ఉంది,
ఆ సంబంధాన్ని మీరు అడిగినప్పుడు కానీ, లేతే ఒకసారి మీరు ఏదో పద్యం చెప్తూ ఇందాక ఏదో అడిగారు, ఇందాక మీరు విన్నారు, విననుంటే కానీ మళ్ళీ అడగాలి ఆయన్ని. పైగా ఆయన గౌరవించినట్టు ఉంటుంది, మనకి మళ్ళీ సమాధానం చెప్పుకున్నట్టు ఉంటుంది. అందుకని ఆ విధంగా మనం సమాధానం చెప్పాలి. తర్వాత అవధాని గారి మీదకి కొన్ని కొంటిగా వ్యంగ్యంగా అడుగుతారు. కొంటిగా వ్యంగ్యంగా అడిగినటువంటి వాటిని నన్నింతటి వాడిని పట్టుకుని నువ్వు ఇలా అంటావా అని వ్యగ్రత చూపించకూడదు ఎప్పుడు కూడా. మీరందరూ జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సింది, ఎక్కడ మొహంలో కోపం కానీ లేది తీసుకురాకూడదు. అంతే సరదాగా, అంతే చిరునవ్వుతో చెప్పాలి. ఏమండి ఆముదాల మురళి గారు, మేము మా మచిలీపట్నంలో నెల నెల అవధానం అనే ఒక కార్యక్రమం పెడుతున్నాం. మరి ప్రతి నెలా కూడా మిమ్మల్ని అవధానంగా పిలుద్దాం అనుకుంటున్నాం. మరి మీరు నెల తప్పకుండా వస్తారా అండి అని అడిగారు. అప్పుడు ఈయన అట్చుట్ అలా అంటావా, ఒక కోపంగా చూడటం ఇలాంటివేమీ చేయరు. ఈయన నవ్వుతూ సరదాగా, మీలాంటి పెద్ద మనిషి అయిన వాళ్ళు పిలిస్తే తప్పనిసరిగా వస్తానండి, నేను రాకుండా ఎలా ఉంటాను అంట. ఇలా ఆయన అడిగిన వాటిలోంచే మనం ఆయనకే అప్పచెప్పేలా ఒక మంచి పదాన్ని తయారు చేసుకుని ఆయనకి పెట్టాలి. ఇక్కడ ఈ నెల తప్పడం అనేది రెండు అర్థాలు ఎలా ఉన్నాయో పెద్ద మనిషి కావడంలోనూ అంతే ఉన్నాయి. అది కాబట్టి ఎక్కడ మనం అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, తెలివైన సమాధానం చెప్పినా చెప్పకపోయినా కోపాన్ని మాత్రం ప్రదర్శించకూడదు. అది ప్రధానంగా మనకు ఉండాలి. ఎప్పుడు చిరునవ్వుతోనే సమాధానం చెప్పండి మీరు. అది అలా ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, అవధాని ఒక్కోసారి మీరు మంచి ధారణలో ఉండంగా ఆయన అడుగుతూ ఉంటాడు. రెండో విషయం, కొంతమంది అప్రస్తుత ప్రసంగులకి కొన్ని విషయాలు తెలియదు. ఆసుకి అప్రస్తుతం ఉండదు. ఆసు ప్రశ్న అడిగినప్పుడు అప్రస్తుత ప్రసంగం చేయకూడదు. ఒకవేళ ఆయన అడిగితే ఆసు అయ్యాక సులువుగా మీ పని చూస్తానండి అని ఆయన గుర్తు చేసినట్టుగా చెప్పాలి. అంతేగాని మీకు రూల్స్ తెలియవా అని అనకూడదు మనం గబుక్కు. ఆయన ఎప్పుడైనా వస్తే ఇది ఆసు కదా, కాసేపు ఆగితే నేను చెప్తానండి అని వారికి నెమ్మది గుర్తు చేయాలి. ధారణకి ఆసుకి అప్రస్తుతం అనేది ఉండదు, గుర్తుపెట్టు. ఆ విషయం అవధానికి కూడా తెలిసి ఉండాలి. ధారణ స్టార్ట్ చేసినప్పటికీ అవధాని ముగిస్తాడు. తర్వాత అన్ని విషయాలు కూడా అన్నీ కూడా కేవలం అప్రస్తుత విషయాలే ఉండవు. కొన్ని శాస్త్రపరమైనటువంటి విషయాలు ఉంటాయి, కొన్ని దాంట్లో వ్యాకరణ భూయిష్టమైనటువంటివి కూడా ఉంటాయి, వ్యాకరణంతో కూడా కూడిన ఉంటాయి. నాకు అలాంటివి చాలా ఇష్టం. నేను ఒకసారి అవధానంలో బహుశా సాహిత్యని అడిగినట్లున్నాను నేను. గిరిజామాత అంటే అమ్మవారా ఈశ్వరుడా అని అడిగాను. అది ఎలా అవుతుంది, అమ్మవారే కదా అని అనేసామా, జాగ్రత్త తొందరపడి అక్కడ కొంచెం తప్పినట్టు అవుతుంది. గిరిజామాత అక్కడ అమ్మవారు వస్తుంటే గిరిజామాత, జామాత అంటే అల్లుడు, గిరికి జామాత ఎవరు, ఈశ్వరుడు. కాబట్టి ఇలాంటి రెండు అర్థాలు వస్తాయి. కాబట్టి ఈ సమాధానం తెలివిగా వాళ్ళు అర్ధనారీశ్వరులు. నాయన ఆయన అర్థము పదము రెండిటికి ఎలా అయితే వేరు కావో, వాగర్ధావ్య సంపృక్తం అని మనకి ఎలాగ ఉంది కదా శ్లోకం, అలాగే వాక్కు అర్థాలు ఎలా విడిపడి ఉండరో అందులో కూడా అలాగే ఉన్నారయ్యా కలిసి. వాళ్ళిద్దరూ అలాంటి వాళ్ళే. అమ్మవారు ఉన్నారు అందులో, అయ్యవారు ఉన్నారు. అర్ధనారీశ్వర తత్వం అంతా ఆ మాటలోనే ఉంది అని సమాధానం చెప్తే అక్కడ అవధాని యొక్క ప్రతిభ బయటపడుతుంది. అలాంటి అవకాశాలు ఎప్పుడైనా వచ్చాయా మీరు వెంటనే వదిలేయద్దు. సమాధానం చెప్పి 2-3 వివరణలు ఇచ్చి ముగించవలసిన అవసరం ఉన్నది. అప్రస్తుతం కేవలం అప్రస్తుతంగా తీసుకోవద్దు, దాన్ని చక్కగా మంచి విషయాలు చెప్పడానికి ఉపయోగించుకోండి. అలాగే శనీశ్వరుడు అంటారండి. శనీశ్వరుడు అనేది కరెక్ట్ మాట అంటే శనీశ్వరుడు కన్నా శనేశ్వరుడు అనడమే కరెక్టు అని మన ఆముదాల మురళి గారు చెప్పారు ఒకసారి. శనీశ్వరుడు కాదు,
శని అంటే నెమ్మదిగా మందంగా నడిచేవాళ్ళు అని అర్థం. కాబట్టి నిదానంగా నడిచే శనైశ్వరుడు నిదానంగా నడిచేవాడు. ఇలాంటి మాటలకి అర్థాలు మనం ఎక్కడ అవకాశాలు వచ్చినా 4 విషయాలు దాని మీద ప్రోధి చేసుకుని చెప్పే అవకాశాన్ని తీసుకుంటే అప్పుడు ఆ అవధాని మరింత రాణింపు జరుగుతుంది. అది ఇక్కడ కేవలం సోమేశ్వరుడిలో ఎన్ని గుణాలు ఉన్నాయండి అని అడిగాను నేను ఒకసారి. సోమేశ్వరుడిలో ఎన్ని గుణాలు ఉన్నాయి? మీరు ఇక్కడ అవధానలే కదా, సరదాగా సమాధానం ఎవరు చెప్తారు? ఇంకా ఎన్ని గుణాలు ఉన్నాయండి? సోమేశ్వరుల్లో ఎన్ని గుణాలు ఉంటాయి? 2. మీరు ఇంకా సోమేశ్వరుడు అంటే ఈశ్వరుడు కదా, ఇన్ని గుణాలేంటి, చాలా గుణాలు ఉంటాయని. అక్కడ అప్రస్తుత ప్రసంగం అడిగినటువంటి అర్థం ఏమిటంటే గుణాలంటే గుణసంధి అని అర్థం. ఎన్ని గుణసంధులు ఉన్నాయి అని. సా ప్లస్ ఉమా సోమ అదొక గుణం, సోమ ప్లస్ ఈశ్వరుడు సోమేశ్వరుడు ఇంకో గుణం. 2 గుణసంధులు ఉన్నాయి అక్కడ. అది 2 గుణాలు ఉన్నాయని అర్థం. అది అక్కడ ఇలాంటి వ్యాకరణ సంబంధమైనటువంటివి కూడా ఉంటాయి. కేదారనాథుడు అంటే ఈశ్వరుడా కర్షకుడా అంటే రైత? కేదారనాథుడు అంటే ఎవరు? రైతు కూడా. కేదారనాథుడు అంటే మనందరికీ ఈశ్వరుడు. అప్పుడు మురళీ గారు లాంటి వారి సమాధానం ఎలా ఉంటుందో తెలుసా? అది కేవలం ఒక ప్రాంతము ఒక ప్రదేశము అయితే ఈశ్వరుడు, ఈ ప్రపంచమంతా ఒక కేదారం అయితే ఈశ్వరుడు. అక్కడ కూడా ఈశ్వరుడు. రైతు ఒక ప్రాంతం అయితే రైతు, ప్రపంచమంతా కూడా కేదారం అయితే ఈశ్వరుడు. అలాంటి సమాధానంగా మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే మనం చెప్పే సమాధానాన్ని కొంత ప్రవచనాన్ని జోడించి చెప్పవలసిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే ప్రస్తుతాన్ని చేయగలిగిన బాధ్యత కూడా అవధాని మీద ఉంటుంది. అప్రస్తుతాన్ని ప్రస్తుతం చేశాడు. ఇలాంటి సందర్భాలు మన మురళి గారు అలాగే మిగతా అవధానులు కూడా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మామూలుగా తలలు ఇప్పుడు పైన ఉంటాయి కదా, మన అన్ని తలలు ఇప్పుడు పైకి ఉంటాయి, కింద ఉంటాయి. తల పైన ఉంటాయి. మరి లోకాల తలలు ఎప్పుడు చూసారా? రసాతల, తల, మహాతల, అవి పైన ఉంటాయి, కింద ఉంటాయా? కింద ఉంటాయి. లోకాల తలలు ఇప్పుడు కింద ఉంటాయేంటండి అని అడిగారు ఒకసారి. దానికి నాగమణి శర్మ గారు ఏం మాట చెప్పారంటే, ఎంత వాళ్ళైనా సరే దేవుడి ముందు తల కింద దించవలసిందే, అందుకే లోకాల తలన్నీ కింద ఉన్నాయి, అక్కడ వాటికి తలలన్నీ కింద ఉన్నాయని చెప్పాడు. దానికి అసలు అర్థాన్ని కూడా జోడించి చెప్తే ఆముదాల మురళి గారు చెప్పారు. తలమంటే ప్రదేశం అని. సూర్లోక, మహర్లోక, భువర్లోక అంటే అవి ఇలా పైకి చూసేటువంటి, ఇవి లోక లుచ్ అనేటువంటి ధాతువుల నుంచి వచ్చే చూపుకి సంబంధించినవి కాబట్టి అలా పైకి అలా కనబడేటువంటివి లోకాలు. ఇలా కిందన ఉన్నాయి కాబట్టి వాటిని ఆ ప్రకారంగా తీసుకున్నారు. తలము అనే అర్థం కూడా ఉంది, ప్రదేశము అనేటువంటి అర్థం కూడా. తలము అంటే తల అనే అర్థాన్ని. కాబట్టి ఇలా కొంత ఆ పురాణానికి సంబంధించిన విషయాల పట్ల కూడా అవగాహన కలిగి ఉండాలి. ఇలా ఎప్పుడైతే ఇవన్నీ కలిసి ఉంటాయో, అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే హాస్య చతురత అనేది ఉండాలి. ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా మీరు హాస్య సంభాషణ చేస్తూ ఉండాలి. సరదాగా ఎక్కడ అవకాశం ఉన్నా నలుగురితో కలిసి హాస్యస్ఫూరకంగా మాట్లాడే అలవాటు చేసుకోవాలి. చేసుకున్నప్పుడు మాత్రమే వస్తాయి. ఈ విధంగా మీరందరూ ఈ అప్రస్తుత ప్రసంగాన్ని ప్రస్తుత ప్రసంగం చేసేలాగా మంచి అవధానులుగా రాణించాలని శుభం భూయాత్. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. అప్రస్తుత ప్రసంగాన్ని గురించి దండిబొట్ల దత్తాత్రేయ శర్మ గారు చాలా కీలకమైనటువంటి విషయాలు తెలియజేశారు. నిజానికి నేను చేసినటువంటి అవధానాల్లో అద్భుతంగా అప్రస్తుత ప్రసంగం చేసినటువంటి వాళ్ళల్లో నాకు తెలిసి దండిబొట్ల దత్తాత్రేయ శర్మ గారు ఒకరు. సాధారణంగా నాకు పాంప్లెట్ వచ్చిందంటే అవధానంలో ప్రాశ్నికుల పాంప్లెట్టు
అప్రస్తుత ప్రసంగం ఎవరు చేస్తాడారని చూసుకుంటాను నేను. దాన్ని బట్టి అవధానం యొక్క ప్రణాళికను ఏర్పాటు చేసుకుంటాను. దండిబొట్ల దత్తాత్రేయ శర్మ లాంటి వారు అప్రస్తుత ప్రసంగం చేస్తాడారనుకోండి, ఇంకా హాయిగా వెళ్ళిపోవచ్చు. అంటే సభను రంజకత్వం చేసేటువంటి బాధ అవధానికి తగ్గిపోతుంది. దాన్ని ఆయన నెత్తిన పెట్టేయచ్చు, మనం పద్యం అల్లుకోవచ్చు. అట్లా కాకుండా అప్రస్తుత ప్రసంగం చేసేవాడిలో చేవలేదనుకోండి, అప్పుడు సభను రంజింపజేయాల్సినటువంటి బాధ్యత, అవధానం చేయాల్సినటువంటి బాధ్యత రెండూ అవధాని మీదనే ఉంటాయి. కాబట్టి ఉత్తముడైనటువంటి పరిహాస వాక్యాన్ని ప్రసంగంగా చేయగలిగినటువంటి, చతురంగా మాట్లాడగలిగినటువంటి వారు అప్రస్తుత ప్రసంగిగా దొరికినారంటే ఆ అవధాని అదృష్టవంతుడు. ఎందుకంటే సగం భారం తగ్గిపోతుంది. సభ ఆయన మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటుంది, నెక్స్ట్ ఏం అడుగుతాడు ఈయన అని. ఈలోపు మనం పద్యం అల్లుకునేస్తాం. పైగా అవధానం అయిపోయిన తర్వాత ప్రేక్షకులకు గుర్తుండేది ఇద్దరే, ఒకరు అవధాని, ఇంకొకరు అప్రస్తుత ప్రసంగం చేసిన వాళ్ళు. వీళ్ళిద్దరే గుర్తుంటారు. ఎందుకంటే పండితులైనటువంటి వాళ్ళు, ఈ సమస్యను ఎంత అద్భుతంగా పూరించినాడు, ఈ దత్తపదిని ఎంత అద్భుతంగా విరిచినాడు అని అవధాన్ని గుర్తుపెట్టుకుంటారు. సాధారణమైనటువంటి వాళ్ళు ఆయన ఏం మాట్లాడినాడు, ఏం జోకులు వేసినాడు అనేసి ఆయన్ని గుర్తుపెట్టుకుంటారు. మిగతా వాళ్ళంటే వాళ్ళు ఏదో చెప్పినారు, ఆయన ఏదో చెప్పినారులే, ఏదో జరిగింది అని అంటారు. కాబట్టి గుర్తుండే విధంగా అప్రస్తుత ప్రసంగం చేసేటువంటి వారు దండిబొట్ల దత్తాత్రేయ శర్మ గారు. వారు అష్టావధానాల్లోనే కాకుండా శతావధానాల్లో కూడా చాలా చక్కగా చేసినటువంటి వారు. ఈ ఇందాక వారు చెప్పినటువంటి ఉదాహరణలన్నీ కూడా నన్ను కూడా అడిగినటువంటి ఉదాహరణలు, అవన్నీ మీరు రాసుకున్నారు కదా. ఇప్పుడు చెప్పండి, గిరిజామాత ఏ లింగం? గిరిజామాత ఏ లింగం? ఇద్దరునా? పోనీలే, రైట్. పోలేనేమో నపుంసకలింగం అనలేదు. రైట్. ఇంత చక్కని ఒక చిన్న జాగ్రత్త ఒకటి మర్చిపోయాను. అక్కడ అప్రస్తుత ప్రసంగం ఏం చేస్తా అంటే మళ్ళీ లాగుతూ ఉంటాడు. మీరు సమాధానం చెప్పాక మళ్ళీ ఇంకోటి అడుగుతూ ఉంటాడు. ఇలా లాగేటువంటి వాళ్ళు ఉంటారు. కానీ మీరు కట్ చేయవలసిన బాధ్యత మాత్రం మీరు చూసుకోవాలి. ఎందుకంటే మనకు అవధానం చూసుకోవాలి. అది ఆయన మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా కాస్త మధ్యలో అని ఇప్పుడు మీరు ఎక్కడ దాకా వచ్చాం అంటూ ఉండాలి మనం. సంతోషం, ధన్యవాదాలండి ప్రతి ఒక్కరికి. ధన్యవాదాలు సార్. ఇప్పుడు ఇంత చక్కని అప్రస్తుత ప్రసంగ పాఠం చెప్పినటువంటి దండిబొట్ల దత్తాత్రేయ శర్మ గారికి అవధాన విద్యా వికాస పరిషత్ పక్షాన కేవీఎన్ ఆచార్యుల వారు సన్మానం చేస్తూ ఉన్నారు. ఛాత్రులు నాయన మంత్రం చెప్తా కప్పు నాయన. ధన్యవాదాలు.